నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో గుంటూరుకు విజయపాల్ తరలింపు, జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు. నేడు ప్రధాని మోదీతో ఉప ముఖ్యమంత్రి పవన్ భేటీ, జల్ జీవన్ నిధులు గడువు పెంపు సహా పలు అంశాలపై చర్చ. ఇవాళ డ్రగ్స్ గంజాయి నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ భేటీ, ఈగల్ విధి విధానాలపై సమీక్ష. కేబినెట్ ఆమోదం లేకుండానే అదానీతో సెకీ ఒప్పందాలకు సమ్మతి, వ్యవహారం చక్కబెట్టేశాక రాటిఫికేషన్ కు పంపిన విజయానంద్. మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం, భేదాభిప్రాయాలు లేకుండా బీజేపీ అధిష్టానం జాగ్రత్తలు. ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో విచారణకు మంగళవారం హాజరు కావాలని విజయపాల్కు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేయగా విచారణకు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సుదీర్ఘ విచారణలో ఆయన నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో విజయపాల్ విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారి నిర్ధారణకు వచ్చారు. ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు రాత్రి 9 గంటల సమయంలో ప్రకటించారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం గుంటూరుకు తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక గుంటూరుకు విజయపాల్ తరలింపునకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, విజయపాల్ను ఏ సమయానికి గుంటూరుకు తీసుకొచ్చే అవకాశం ఉంది? పవిత్ర, రఘురామకృష్ణరాజును సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో కస్టడీ పేరుతో వేధించినటువంటి కేసులో, దాడి చేసిన కేసులో సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసినటువంటి విశ్రాంత అధికారి విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఉన్నారు. ఆయన సమక్షంలోనే విజయపాల్ విచారణ సాగింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కోసం విజయపాల్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో కూడా విజయపాల్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన విచారణకు హాజరైన తర్వాత విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో విజయపాల్ ను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. అయితే ఆయనపై నమోదైన కేసు గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పట్లో విచారణ పేరుతో వేధించారని చెప్పేసి రఘురామకృష్ణరాజు నెత్తినోరు కొట్టుకున్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపైన మరోసారి ఆయన రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీసులు జూలై 11వ తేదీన కేసు నమోదు చేశారు. మొత్తం 5 మంది పైన ఈ కేసు నమోదు చేయగా అందులో విజయపాల్ ఒకరు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, అలాగే సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్, విజయపాల్ తో పాటుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పేరును కూడా ఏఎఫ్ఐ కూడా అప్పుడు చేర్చారు. మొత్తం 5 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు విజయపాల్ ఇందులో కీలకంగా వ్యవహరించారు. ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నారు కాబట్టి విజయపాల్ ను విచారించాలని చెప్పేసి పోలీసులు భావించినప్పటికీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా తప్పించుకుని తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులో చేసినటువంటి ప్రయత్నాలను కూడా వృధా అయిన తర్వాత ఆయన వచ్చి నేరుగా విచారణకు హాజరవుతున్నట్టుగా ఒక లెటర్ రాసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో విచారణ హాజరయ్యారు. అయితే కింది స్థాయి అధికారులతో విచారణ సాధ్యం కాదని చెప్పేసి గ్రహించినటువంటి పోలీస్ శాఖ ప్రకాశం జిల్లా ఎస్పీకి విజయపాల్ విచారణ బాధ్యతలు అప్పగించింది. ఆ విచారణలో భాగంగా ఆయన విచారణకు సహకరించిన తరుణంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా నిన్న ప్రకటించారు. ఈ ప్రస్తుతం అయితే ఆయన ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఒంగోలు రిమ్స్ వైద్యులను కూడా వచ్చి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి పోలీసులు కోరినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఇంకా వైద్య పరీక్షలు నిర్వహిస్తే కనుక వైద్య పరీక్షల అనంతరం ఆయన గుంటూరు తీసుకువస్తారు. గుంటూరు తీసుకొచ్చిన తర్వాత ఇక నగరంపాలెం పోలీసులు దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ప్రవేశపెట్టున్నారు. ఇది మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి కూడా ఒంగోలులో ఉన్నారు కాబట్టి ఆ వైద్య పరీక్షల ప్రక్రియ కావచ్చు, ఇదంతా పూర్తి కావడము, అక్కడి నుంచి దాదాపు 2 గంటల సమయం పడుతుంది ప్రయాణం. ఇదంతా ఇక్కడికి మధ్యాహ్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ మధ్యాహ్నం తర్వాతనే ఆయన విజయపాల్ను గుంటూరు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కోర్టు న్యాయమూర్తి ఏం చెప్తారని దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. పవిత్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.
రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్టైన విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచారు. వైసీపీ పెద్దల అండదండలతో కన్ను మిన్ను కానకుండా 5 ఏళ్ల పాటు రెచ్చిపోయారనే ఆరోపణలున్నాయి. మీడియా ప్రతినిధులపైన సైతం పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. చివరకు ఆయన్ను విచారించడానికి ఇన్స్పెక్టర్, అదనపు ఎస్పీ కూడా సాహసించలేనంతగా పేటరేగిపోయారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నర్సాపురం పూర్వ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో అరెస్టైన విజయపాల్ అరాచక శక్తిగా ముద్రపడ్డారు. సిఐడిలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఆయన అత్యంత పనిమంతుడు అనే ఉద్దేశంతో నాటి వైసీపీ ప్రభుత్వం సిఐడిలోనే ఓఎస్డీ పోస్టును కట్టుబెట్టింది. దాన్ని అడ్డం పెట్టుకుని నాటి పోలీసు ఉన్నతాధికారులు, వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా విజయపాల్కే అప్పగించేవారు. దీంతో వారి మెప్పు కోసం ఆయన ఇంకా పేట్రేగిపోయారు. చివరకు అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బరు బెల్టులతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేంత తీవ్రస్థాయికి చేరిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. నాటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ కు కళ్ళు, చెవులు సహా అన్నీ తానై ఉంటూ అక్కడ ఓ సూపర్ పవర్లా విజయపాల్ వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగంలో ఓఎస్డీగా వైదొలిగిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ విజయపాల్ను కనీసం విచారణకు పిలిపించేందుకు సాహసించలేదు. తరువాత ఐఓగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఎస్పీ విజయపాల్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు. దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏఆర్ దామోదర్ ను ఐఓగా నియమించాల్సొచ్చింది. ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన 2 న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ తన తరపున వాదనలు వినిపించారు. పదవీ విరమణ చేసిన ఓ పోలీసు అధికారి అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా? వీటిని బట్టే విజయపాల్ను వెనక నుంచి నడిపిస్తున్న శక్తులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు. విజయపాల్ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో, ఎంతలా విర్రవీగేవారో అప్పట్లో సిఐడిలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలుగా చెబుతారు. ఆయన్ను ఎవరైనా కలవాలంటే 3-4 అంచెల్లో అనుమతి పొందాల్సిందే. ఎవడ్రా నువ్వు? ఎవణ్ణడిగి లోపలికొచ్చావు? మీడియా అయితే నీకెందుకురా చెప్పాలి అంటూ తీవ్ర పరుష పదజాలంతో మీడియా ప్రతినిధులపై విజయపాల్ విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ కేసుల్లో అరెస్టు చేసి వారిని న్యాయస్థానంలో పెట్టేటప్పుడు మీడియా ప్రతినిధులు కవరేజీకి వెళితే మీరెవర్రా ఇక్కడికి రావడానికి, ఇక్కడ మీకేం పని అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరైన విజయపాల్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ డొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. దీంతో చివరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఇవాళ సచివాలయంలో సమావేశం కానుంది. మంత్రులు నారా లోకేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర సమావేశానికి హాజరు కానున్నారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ గా మార్పు చేయడంతో పాటు దాని విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష నిర్వహించనుంది. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ ప్రభుత్వం రూపొందించింది. ఈ పాలసీ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చున్నారు. నూతన టెక్స్టైల్ పాలసీపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ఊతం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని ప్రతిపాదించారు. పాలసీ డ్రాఫ్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమోదం తెలిపిన సీఎం రానున్న రోజుల్లో మంత్రివర్గం ముందుకు తీసుకురావాలని ఆదేశించారు. టెక్స్టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైన సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సూచించారు.
సీఎం చంద్రబాబు ఈ నెల 28న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు నారావారిపల్లెకు చంద్రబాబు రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై రేణిగుంట విమానాశ్రయం వద్ద ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి నారావారిపల్లెకు వెళ్లనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమీక్ష అనంతరం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్, ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో పవన్ భేటీ కానున్నారు. జల్ జీవన్ మిషన్ అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పవన్ ప్రధానితో చర్చలు జరపనున్నారు. జల్ జీవన్ మిషన్ కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయనున్నారు. అదానీ సంస్థతో గత జగన్ సర్కారు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజూర్ పవర్ కు బదులు అదానీ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొని ఏపీకి సరఫరా చేసేందుకు ఆ సంస్థతో 2 వేర్వేరు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సెకీకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనుమతులిచ్చేశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ అనుబంధ ఒప్పందాలు జరిగాయి. వ్యవహారం అంతా చక్కబెట్టేశాక ఏపీ పీసీసీ చైర్మన్ హోదాలో తన నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విచిత్రం ఏంటంటే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నది కూడా ఆయనే. ఇలా ఈ ఒప్పందంలో ఆయన తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం డిస్కంలతో కలిపే ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగావాట్లు అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2,333 మెగావాట్లు అజూర్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది. సెకీకి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సిటియుఐఎల్ 2023 జూలై 6న నిర్వహించిన సమీక్షా సమావేశంలో అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతించారని కోరుతూ సెకీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అజూర్ పవర్ వైదొలుగుతున్నందున 2,333 మెగావాట్ల విద్యుత్ను తమకు ఎక్కడి నుంచి ఎలా సరఫరా చేస్తారో తెలియజేయాలంటూ ఏపీ పీసీసీ చైర్మన్ హోదాలో 2023 ఆగస్టు 30న విజయానంద్ సెకీకి లేఖ రాశారు. విజయానంద్ లేఖ రాసిన తర్వాత సెకీ సీఎండీ ఆయనతో సమావేశమయ్యారు. అజూర్ పవర్ సరఫరా చేయాల్సిన 2,333 మెగావాట్లను తాము అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కొంటామని చెప్పారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలోని షరతులు, నిబంధనలు, నిర్ణయించిన టారిఫ్ ప్రకారమే అదానీ నుంచి కొంటామని, ఆ ప్రాజెక్టులు ప్రారంభించాల్సిన సమయంలో మాత్రం మార్పులుంటాయని పేర్కొన్నారు. అదానీ నుంచి 1,799 మెగావాట్లు, 534 మెగావాట్ల కొనుగోలు కోసం వేర్వేరుగా 2 విద్యుత్ విక్రయ, పీఎస్సీ అనుబంధ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమ్మతించాలని కోరుతూ సెకీ 2023 నవంబర్ 21న విజయానంద్కు లేఖ రాసింది. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో కె విజయానంద్ దానికి సమ్మతిచ్చేశారు. 2023 నవంబర్ 27న జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం 2021 డిసెంబర్ 1న కుదిరిన ప్రధాన ఒప్పందం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం మేరకే జరిగింది. అందులో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ఆ విషయం మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లాలి. అనుబంధ ఒప్పందాలకు మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు లేకుండా అనుబంధ ఒప్పందాలకు ఏపీపీసీసీ సమ్మతి ఇవ్వకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా విజయానంద్ వాటికి సమ్మతి చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. తర్వాత అజూర్ బదులు అదానీ నుంచి 1,799 మెగావాట్ల విద్యుత్ను సెకీ కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా 2023 డిసెంబర్ 29న అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందం 1 సెకీ, ఏపీ డిస్కంలు, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. ఏపీపీసీసీ నిర్ణయం మేరకు ఈ ఒప్పందం జరిగింది. ప్రధాన ఒప్పందంతో పాటు ఈ అనుబంధ ఒప్పందాన్ని కూడా ఏపీఈఆర్సీ సమ్మతి కోసం 2024 జనవరి 1న పంపించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏప్రిల్ 12న ఏపీఈఆర్సీ ఈ ఒప్పందాలకు అనుమతిచ్చింది. ఈ విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది.
అజూర్ బదులు అదాని నుంచి 534 మెగావాట్ల విద్యుత్ను సెకీ కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా ఈ ఏడాది మార్చి 1న అనుబంధ విద్యుత్తు విక్రయ ఒప్పందం 2 సెకీ ఏపీ డిస్కంలు ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కు 16 రోజుల ముందు ఈ ఒప్పందం జరిగింది. ఏపీ ఈఆర్సీ అనుమతి కోసం దీన్ని పంపించారు. ప్రస్తుతం కమిషన్ వద్ద ఇది పెండింగ్ లో ఉంది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో అనుబంధ ఒప్పందాలకు అనుమతిచ్చేసిన విజయానంద్ ఈ నిర్ణయాలన్నింటికీ రాటిఫై చేయాలంటూ మే 14న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడే ఈ లేఖ పంపించారు. అనుబంధ ఒప్పందాలకు అనుమతిస్తూ తాను తీసుకున్న నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేఖ రాసిన సమయంలో ఏపీపీసీసీ చైర్మన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో విజయానందే ఉన్నారు. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో ఆయన ఇచ్చిన అనుమతులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనే రాటిఫికేషన్ చర్యలు చేపట్టాలి. సెకీ అనుబంధ ఒప్పందాలు మంత్రివర్గానికి ఎందుకు పంపలేదని విద్యుత్ శాఖలో ఉన్నతాధికారి ఒకరిని వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం సెకీతోనే విద్యుత్ ఒప్పందం చేసుకుందని ఆ అధికారి వివరణ ఇచ్చారు. ఆ సంస్థ ఎవరి నుంచి తీసుకుంటుందో తమకు అక్కర్లేదని చెప్పారు. గతంలోనే 7,000 మెగావాట్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అంతకు మించి విద్యుత్ తీసుకుంటేనే మంత్రివర్గ ఆమోదం అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బిడపనకల్లులో ఓ మురుగు కాలువ నిర్మాణం విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. మురుగు కాలువ నిర్మాణానికి పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు, కొందరు స్థానిక నాయకులు కొలతలు తీసుకోవడానికి వెళ్లగా కాలనీ పైభాగంలో ఉన్నవారు కాలువ నిర్మించాలని, కింది భాగంలో ఉన్నవారు నిర్మించకూడదని అభ్యంతరం తెలిపారు. గతంలో ఎలా ఉండేదో అలాగే ఉంచాలంటూ కింది భాగంలో ఉన్నవారు వాదనకు దిగారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాలువ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాయలసీమ ప్రాంతంలోని అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో న్యాయవాదులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు శుభపరిణామమన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మొన్ననే మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలు ఏదైతే ఉందో మొన్న జరిగిన అసెంబ్లీలో నిజంగా ఒక గొప్ప తీర్మానం చేశారు. అది కూడా వెంటనే ప్రారంభించేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా తీర్మానం చేసి చాలా గొప్ప నిర్ణయం ఇది. మన రాయలసీమ వాసులకి చాలా ఉపయోగపడే హైకోర్టు ఇది. ఖచ్చితంగా మంచి శుభ పరిణామం. కాబట్టి ఏదేమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని ల్యాబ్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ల్యాబ్లో వివిధ రకాల రసాయనాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ల్యాబ్ గదిలోని సామాగ్రి కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కరవు జిల్లాగా పేరుగాంచిన కర్నూలును ఈ ఏడాది వరుణుడు కరుణించాడు. ఖరీఫ్లో పంటలు బాగా పండాయి. మరోవైపు జలాశయాల్లో నీటి నిల్వలు సైతం తగినన్ని ఉన్నాయి. దీంతో జిల్లాలో రబీ సీజన్కు నీరు అందించాలని సాగునీటి సలహా మండలి సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం తాగునీరు సైతం లభించక ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా కురవడంతో తుంగభద్ర సహా ఇతర జలాశయాలు నిండాయి. నీరు సమృద్ధిగా లభించడంతో ఖరీఫ్లో రైతులు మంచి దిగుబడులు రాబట్టారు.
తాగునీటికి సైతం ఎక్కడా సమస్యలు తలెత్తలేదు. ఇప్పటికీ తుంగభద్ర, గాజులదిన్నె తదితర జలాశయాల్లో తగినంత నీరు ఉండటంతో రబీ సీజన్లోనూ నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి తుంగభద్ర దిగువ కాలువ మరమ్మతులు పూర్తి చేసి డిసెంబర్ 10 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీనివల్ల జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని సుమారు 45,000 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలోని ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని సుమారు 15,000 ఎకరాలకు డిసెంబర్ మొదటి వారం నుంచి నీరు అందిస్తారు. మార్చి చివరి వరకు నీటిని ఇచ్చేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఎల్ఎల్సి కాలువ క్రింద రబీ పంటలకు గాను డిసెంబర్ 10వ తేదీ నుండి మార్చి ఆఖరి వరకు 45,000 ఎకరాలకు నీటిని సరఫరా చేయగలమని తీర్మానించడం జరిగింది. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు కింద నవంబర్ 30 నుండి నీటిని విడుదల చేయటకు తీర్మానించడం అయినది. లో లెవెల్ కెనాల్ ఎల్ఎల్సి కెనాల్ ప్రాజెక్టు కింద రబీ పంటలకి, గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీ పంటలకి మాత్రమే ఇప్పుడు తీర్మానం డిసైడ్ చేశారు. ఆ ప్రాజెక్టుల కింద ఉండే వాళ్ళంతా వేసుకునేదానికి ఆరుతడి పంటలకే ఇవి నీళ్ళు అనమాట. రబీ సీజన్లో డ్రై క్రాప్స్ అంటారు వాటిని, వరి ఇటువంటి పంటలకు కాదు. మాకు రబీ గాను 45,000 ఎకరాలకు నీరు ఇస్తామని ప్రపోజ్ చేశాము. గాజులదిన్నె ప్రాజెక్టు కింద 15,000 ఎకరాలకు నీరు ఇస్తామన్నాం. దానికి అనుకూలంగా మేమందరము మా టీం వర్క్ తో, మా దగ్గర ఉండే స్టాఫ్ అందరితో కలిపి రైతుల సహకారంతో తప్పకుండా ఇంకా అంటే మేము ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చేదానికే ట్రై చేస్తాం. ప్రిఫరబుల్లీ గ్రౌండ్ నెట్ వేసుకోమని చెప్తున్నాము. కొంతమంది మొక్కజొన్న అంటున్నారు. మొక్కజొన్న అంటే శాసనసభ్యులు కూడా అడిగారు ఏప్రిల్ 15 వరకు అని. కానీ ఏప్రిల్ 15 వరకు ఇస్తే తాగునీటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా ప్లాన్ చేసుకుని సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో ప్లాన్ చేసుకుని మార్చి 30 లోపల వచ్చే పంటలనే వేసుకోమని చెప్పి. ఇప్పటికే ఎల్ఎల్సి, గాజులదిన్నె ప్రాజెక్టుల కింద ఉన్న పత్తి, మిరప పంటలకు మరో 4 నెలలు నీరు అందుతుంది. కొత్తగా ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు పంట ముగిసే వరకు నీరు అందించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాట్లపై మల్లగుల్లాలు పడుతోంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం పేరును ప్రకటించకూడదని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏక్నాథ్ సింధే రాజీనామా చేసిన తర్వాత ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ సూచించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో కేంద్ర నాయకత్వం తొందరపడటం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత తెలిపారు. మంత్రిత్వ శాఖలు, జిల్లాల ఇన్ఛార్జీలు వంటి కీలక పదవుల ఖరారు, ప్రభుత్వ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించడమే తమ ప్రాధాన్యమన్నారు. భాగస్వామ్య పక్షాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోందని చెప్పారు. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన్ జాగరణ జోటే అధికార ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు సరికాదని భారత్ చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ ఖండించింది. భారత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని, అవి పూర్తిగా ఇరు దేశాల స్నేహబంధానికి విరుద్ధంగా ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. పూర్తి స్వతంత్రంగా ఉన్న ఓ దేశ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవటం సరికాదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. రాజద్రోహం ఆరోపణలపై సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ను ఈ నెల 25న ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన భారత్ ఆయన్ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లోని హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. తాజాగా వీటిపై స్పందించిన బంగ్లా ప్రభుత్వం ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు వాస్తవాలను తప్పుగా సూచిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్ ప్రకటన తమ దేశంలోని అన్ని మతాల ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని ప్రతిబింబించడం లేదని పేర్కొంది. భారత ప్రకటనను పూర్తిగా ఖండిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. తమ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని శిక్షించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపింది. చైనా రాజధాని బీజింగ్లో బయోమెట్రిక్ రోబోల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న వివిధ సంస్థలు పలు రకాల రోబోట్లను ప్రదర్శించాయి. మానవులు, జంతువుల కదలికలను అనుకరించే సామర్థ్యాన్ని పోటీల్లో పరీక్షించారు. ఆ రోబోల్లో పొందుపరిచిన కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలను 2024 జెంగువాన్ కన్ బయోమెట్రిక్ రోబోట్ కాంటెస్ట్ లో పరిశీలించారు. మొత్తం 101 బృందాలు ఈ ప్రాథమిక పోటీల్లో పాల్గొనగా 56 రోబోలు ఫైనల్ కు చేరాయి. రోబోలకు రేసింగ్, అడ్డంకులను అధిగమించడం, తలుపులు తెరవటం, వస్తువులను వెతకటం వంటి వివిధ పనులు పూర్తి చేసేలా నిర్దేశించారు. మానవ జోక్యం లేకుండా స్వయంగా పోటీల్లో ఆ మరజీవులు ఫైనల్ కు చేరాయి.